ఈ 2024 ఎలక్షన్‌లకి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. రిజల్ట్ డే వరకు ఉంటారా లేదనేది నాకో డౌట్ అండి. బాబు వైసీపీ కార్యకర్తలారా అండ్ నాయకులారా ఒకటి అడుగుతున్నా. ఇదే సవాల్ అనుకోండి. ఒక సామాన్యుడి సవాల్. ఒక సామాన్యుడి సవాల్. 2024 రేపు మే 13వ తారీఖు ఎలక్షన్ల డేట్ అండి. రిజల్ట్ డేట్ వరకు దయవుంచి స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇదొక్కటి నా మాట జస్ట్ మీకు ఓకే అనుకుంటే అది పరిగణలోకి తీసుకోండి. ఎలక్షన్ రిజల్ట్ డే వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని స్టేట్ దాటనివ్వకుండా చూడండి చాలు. ఎందుకని అంటారా, వాళ్ళ మదర్ని వేరే దేశాల్లో పంపడానికి అదొక స్క్రిప్ట్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటారా, ఇంత ఆర్థికంగా ఆయన సీఎం పోస్ట్ వస్తేనేనండి ఆయనకి ఇక్కడ ఒక లైఫ్ ఉండేది. అధికారం లేకపోతే ఆయన లైఫ్ ఎలా ఉంటుందంటే జైలు జీవితమే. ఆ 16 నెలలు అనుభవించాడు. ఆయనకి ఒక అనుభవం ఉంది జైలు జీవితం ఎలా ఉంటుంది అనేది. తిరిగి మళ్ళీ ఏ రోజుకి వస్తాం అనేది కూడా, అంటే జైలుకి వెళ్తే ఈసారి అవన్నీ ఆర్థికంగా నేరాలన్నీ రుజువు అయితే జైలుకి వెళ్తే ఎప్పటికి తిరిగి వస్తాడు అనేది కూడా అతనికి ఒక ఐడియా లేదు. ఇక ఆయన వస్తాడు రాడు అనేది కూడా తెలియదు. కాబట్టి ఇక్కడ ఉండి జైలు జీవితం బతకాలనుకుంటాడా, లేదా జనాలు అరే ఇంటి గురించే పట్టించుకున్నాడు జనాల గురించి ఎందుకు పట్టించుకుంటాడు? కొంచెం కామన్ సెన్స్ లేదా మీకు? నా ప్రాణమే చెల్లి అని అంటున్నాడు. సొంత వాళ్ళ తండ్రికి పుట్టినామనే పక్కన పెట్టి మీరంతా నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు అంటే ఎలా నమ్ముతున్నారబ్బా? రక్త సంబంధాన్ని కాదని ఇలా జనాల్లోకి వచ్చేస్తారంటారా? జస్ట్ థింక్ చేయండి ఒకసారి. ఇప్పుడు వాళ్ళ మదర్ ఇక్కడ ఉండేది, ఇక్కడ లేదు. రెండోది పిల్లలు ఇక్కడ ఉండట్లా, వాళ్ళు ఎక్కడో ఇంగ్లాండ్లో చదువుకుంటున్నారు. ఇప్పుడు చాలా ఆర్థిక నేరగాళ్ళు విదేశాలకు పారిపోయారు. వాళ్ళకి ఆప్షను అంటే అది తెలిసే రోజుకే వాళ్ళు దేశాలు దాటేశారు. ఈయన పరిస్థితి కూడా ఇప్పుడు తెలిసే టైం ఉంది, టైం ఉంది. ఇప్పుడు ఎలక్షన్ డే వరకు ఉన్నాడు అని అంటే అధికారంలో ఉంటే ఓకే, కానీ ప్రతిపక్షంలో ఉంటే ఉండగలుగుతాడా? జస్ట్ థింక్ చేయండి ఒకసారి. ఐ థింక్ నేను అనుకోవడం ఏంటంటే వాళ్ళ మదరు లేదు, పిల్లలు లేరు, ఆయనకు అసలు ఇక్కడ ఉండాల్సినంత అవసరం కూడా లేదు. ఆస్తులు అన్నీ ఎక్కడికక్కడే చక్కబెట్టుకున్నాడని నేను అనుకుంటున్నాను, నాకున్న నాలెడ్జ్తో. దీంట్లో ఎటువంటి ఏమంటారు, ఏ పార్టీ వాళ్ళది లేదు. నేను ఒక సామాన్యుడిని. ఓకే, నాకున్న నాలెడ్జ్తో నేను అడగాలనుకుంటుంది. ప్రజలు అంత ఆలోచన చేయకుండా ఉంటారా అని అనుకుంటున్నా, ఆలోచన చేస్తారనుకుంటున్నా. అయితే ఓకే, నేనే రాంగ్ అని మీరు ప్రూవ్ చేయాలి అని అంటే ఈ ఎలక్షన్ అయిన కాడ నుంచి రిజల్ట్ డేట్ వరకు ఆయన్ని దేశం దాటనివ్వకుండా ఉండండి చాలు. మీకు హ్యాట్సాప్ చెప్తానండి. నాది క్షమాపణలు కోరుకుంటూ మీకు మీడియా ముఖంగా వచ్చైనా సరే నేను చెప్తాను. మీరు మామూలుగా చిన్న తప్పులు చేసిన వాడినే వదలరు. అట్లాంటిది ఇంత పెద్ద వీడియో పెట్టిన వాడిని నన్ను వదులుతారని నేను అనుకోను. బ్రదర్స్ ఒక్క 2 నిమిషాలు ఆలోచించండి.